మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. ప్రియ దైవచనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ వచనమును మనము ధ్యానించుకుందాము. దేవుడు ఇక్కడ తన కొరకు నిర్మించవలసిన బలిపీఠము ఏ రీతిగా ఉండాలో కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. బలిపీఠము ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ 24వ వచనము నుండి 26వ వచనం వరకు బలిపీఠము గురించి దేవుడు ఇచ్చిన సూచనలను మన ప్రార్థనా జీవితానికి అన్వయించుకొని ధ్యానించుకుందాము. మొదటగా దేవుడు మంటి బలిపీఠమును తన కొరకు చేయమన్నాడు. మన్ను తగ్గింపుకు, పశ్చాత్తాపమునకు, దీన మనస్సుకు, విరిగి నలిగిన హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రార్థనలో మనము దేవుణ్ణి సమీపించినప్పుడు మనల్ని మనము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో, దీన మనస్సుతో, పశ్చాత్తాపముతో ప్రార్థించేవారముగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. మనందరికీ సుంకరి ప్రార్థన తెలుసు కదా. ఎందుకు దేవుడు సుంకరి ప్రార్థనను అంగీకరించాడు అంటే ఈ లక్షణాలన్నీ అతని ప్రార్థనలో మనము గమనించవచ్చు. రెండవదిగా, రాళ్లతో బలిపీఠాన్ని చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు అని దేవుడు తెలియజేశాడు. మలచిన రాయి స్వబుద్ధికి, స్వచిత్తానికి సాదృశ్యంగా ఉన్నది. మన ప్రార్థనలో స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, స్వచిత్తాన్ని బయలుపరచక, దేవుని చిత్తానుసారముగా ప్రార్థించడం అభ్యాసము చేసుకొనాలి. అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకారముగా ఉంటుంది. మూడవదిగా, రాళ్లను మలచుటకు పనిముట్టును తగలనిచ్చిన ఎడల ఆ బలిపీఠము అపవిత్రమవుతుంది అని దేవుడు తెలియజేశాడు. ఈ పనిముట్టు అనేది సొంత ఆలోచనలకు, సొంత నిర్ణయాలకు సాదృశ్యంగా ఉన్నది. మన ప్రార్థనలో మన ఆలోచనలు, మన నిర్ణయాలు మనము తీసేసుకొని దేవుని సన్నిధిలో పెట్టడం కాదు, కానీ మనకు ఎదురైన పరిస్థితులను బట్టి, మనకు ఎదురైన సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుని ప్రణాళిక చొప్పున ఆ సమస్యను అధిగమించడానికి దేవుడే ఒక పరిష్కారము ఇచ్చులాగున ప్రార్థనలో కనిపెట్టేవారముగా ఉండాలి. మన సొంత నిర్ణయము కాదు, కానీ సమస్తము దేవుని నిర్ణయానికి అప్పగించి మన భారమంతటిని దేవుని మీద వేసి సమాధానము కొరకు నిరీక్షించేవారముగా మనముండాలి. దేవుడే తన సంకల్పము చొప్పున, తన ప్రణాళిక చొప్పున మనలను నడిపిస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే, బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు అని దేవుడు తెలియజేశాడు. ఈ దిగంబరత్వం అనేది పాపమును సూచిస్తూ ఉంది. ప్రార్థనలో సమీపించినప్పుడు మన పాపములను, అతిక్రమములను, దోషములను ఒప్పుకొని విడిచిపెట్టేవారముగా ఉండాలి. ఎందుకనగా పాపుల మనవిని దేవుడు ఆలకించడని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన మనవి దేవుని సన్నిధిని చేరకుండా మన పాపములే అడ్డుగా ఉన్నాయని కూడా వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి పాపపు ఒప్పుకోలు అనేది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది. తెలిసి తెలియక దేవునికి విరోధముగా జీవించిన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడేలా ప్రార్థించగలగాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఇంతవరకు మీ ప్రార్థనా జీవితము, మీరు ప్రార్థించే విధానము ఎలా ఉన్నప్పటికీ ఇక మీదట మీరు ప్రార్థించేటప్పుడు మిమ్ములను మీరు తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో
దీన మనస్సు కలిగి స్వబుద్ధిని స్వచిత్తాన్ని ఆధారము చేసుకొనక మీ స్వంత ఆలోచనలు స్వంత నిర్ణయాలు పక్కన పెట్టి దేవుని చిత్తానుసారముగా పాపపు ఒప్పుకోలుతో దేవుని సన్నిధానాన్ని సమీపించి ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడినట్లుగా అభ్యాసము చేయగలరు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో ఎట్టి రీతిగా ప్రార్థించాలో, నీ పాద సన్నిధిని ఏ విధంగా సమీపించాలో మీరు బయలుపరిచిన ప్రకారము మా ప్రార్థనా జీవితమును సరిచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: చెవియొగ్గి ఎవరి ఉపదేశము ఆలకించాలి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.